హలో ఎవ్రీవన్. మన ఫోన్లో కాల్ రికార్డింగ్స్ చేస్తూ ఉంటాం ఆర్ ఎనీ ఆడియో రికార్డింగ్స్ అనేవి మనకి వాట్సాప్లో వస్తూ ఉంటాయి. ప్రతిదీ కూడా మనకి ఎక్కడ ఉంటాయి అనేది కాల్ రికార్డింగ్స్ తెలీదు. సో ఇప్పుడు అది ఎలాగో మనం చూద్దాం వీడియోలో. ఫస్ట్ మన ఫోన్లో మనకి ఫైల్ సిస్టమ్స్ అనే ఒక యాప్ ఉంటుంది. ఫోన్లో డిఫాల్ట్గా ఇస్తారు. ఆ యాప్లోకి వెళ్తే ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఇక్కడ ఆడియోస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆడియోస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాల్స్ అనేవి ఉంటాయి. ఆల్ అంటే మన బ్లూటూత్‌తో మనకు డౌన్లోడ్ చేసుకున్నవి కానివ్వండి, అంటే ఎవరి దగ్గరైనా మనం కాపీ చేసుకున్నవి ఏవైనా సరే, మనం బ్లూటూత్‌తో రీసెంట్‌గా విన్నవి ఉంటే అవి కూడా ఇక్కడ వినపడతాయండి మనకి. అలాగే డౌన్లోడ్ చేసుకున్నవి, రికార్డింగ్స్ అన్నీ వస్తాయి మనకి. మనకి ఓన్లీ కాల్ రికార్డింగ్స్ మాత్రమే స్పెసిఫిక్‌గా కావాలంటే కాల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్తే ఇక్కడ మనం ఏ డేట్‌కి ఏ కాల్ మాట్లాడామో, ఏ టైంకి ఎంతసేపు మాట్లాడామో, అది ఎంత జీబీ ఆక్యుపై చేస్తుందో కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు ప్రతిదీ కూడా కింద కేబీస్ అని చెప్పి ఎన్ని అవర్స్ క్రితం మాట్లాడాము అన్నీ ఇక్కడ మనకొస్తున్నాయి. సో మనం ఇక్కడ దీన్ని ఒక్కొక్కటిగా డిలీట్ చేయొచ్చు. అలాగే మొత్తంగా కూడా డిలీట్ చేయొచ్చు. ఒకటే డిలీట్ చేయాలంటే జస్ట్ అలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. లేదు నేను మొత్తం డిలీట్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడున్న ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ప్రతిదీ మనం డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ చేసిన వెంటనే అయితే పోవు, మళ్ళీ ట్రాష్‌లో ఉంటాయి మనకి. ఇక్కడ పైన మనకు కనపడుతున్న త్రీ బటన్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ట్రాష్‌లోకి వెళ్తే మనకు కావాల్సిన, అంటే రీసెంట్‌గా డిలీట్ చేసిన ప్రతి ఫైల్ ఇక్కడ ఉంటుంది. ఆ ఫైల్స్‌లో నుంచి మళ్ళీ మనం డిలీట్ చేస్తేనే పోతాయి. లేదంటే మనకు కావాలంటే రీస్టోర్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.